యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అందరికీ వందనాలు. ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనా దినమందు కొద్దిసేపు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈనాటి మూల వాక్య ధ్యానాంశముగా నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనం మధ్య భాగంలో నుండి మనం చదువుకున్నాం. 26వ వచనం మధ్య భాగంలో నుండి, నిన్ను స్వస్థపరుచు యెహోవా నేనే, నిన్ను స్వస్థపరుచు యెహోవా నేనే. ఈ మూల వాక్యాన్ని బట్టి కొద్దిసేపు మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అంటే ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే స్వస్థత ఎలా కలుగుతుంది, స్వస్థత ఎలా కలుగుతుంది అంటే మనకు తెలుసు దేవుడే ముట్టి స్వస్థపరిచినట్లు. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో చాలామందిని, కుంటివారు కావచ్చు, గుడ్డివారు కావచ్చు, అనేకులను దేవుడు స్వస్థపరిచాడు. అయితే ఈ మూల వాక్యంలో దేవుని మాట వ్రాయబడింది, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అనే మాట. ఈ మాటను బట్టి కొద్దిసేపు మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనందరికీ అపోహలు ఉంటాయి. స్వస్థత ఎలా కలుగుతుంది, అసలు రోగం ఎందుకు వచ్చింది, స్వస్థత ఎలా కలుగుతుంది అంటే చాలామంది చెప్తారు, ప్రార్థన చేస్తే స్వస్థత కలిగింది, మా దైవజనుని ద్వారా స్వస్థత కలిగింది, మేము ఫలానా గుడికి వెళ్ళింటే స్వస్థత కలిగింది, ఫలానా మందిరానికి 7 వారాలు వెళ్ళింటే స్వస్థత కలిగింది. గర్భఫలం లేనప్పుడో, ఉద్యోగం లేనప్పుడో, వివాహం లేనప్పుడో, ఏదో వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుని వాక్యంలో రాయబడినట్లు స్వస్థత కలుగుతుంది. ఖచ్చితంగా స్వస్థత అనేది కలుగుతుంది. అయితే స్వస్థత ఎలా కలుగుతుంది అంటే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటల్లో మనకు తెలిసిన మాటలే దేవుడు ఏ రీతిగా, ఏ విధంగా, ఎవరికి ఎలాంటి తాత్పర్యంలో స్వస్థతనిచ్చాడు అనేది కొద్దిసేపు మనము జ్ఞాపకం చేసుకున్నాం. వాటిలో ముఖ్యంగా కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. అందులో మొట్టమొదటిది మార్కు శుభవార్త. తీద్దాం. మార్కు శుభవార్త 2వ అధ్యాయం 3వ వచనం. మార్కు శుభవార్త 2వ అధ్యాయం 3వ వచనం. అక్కడ రాయబడింది, కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురు చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అది ఒక గ్రామం. ఆ గ్రామంలో కొంతమంది ఉన్నారు. ఆ కొంతమందిలో నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఏం చేశారంటే వారి గ్రామంలో ఉన్నటువంటి ఆ అబ్బాయిని, లేకపోతే ఆ వ్యక్తిని ఇక్కడికి తీసుకొని వచ్చినట్లు, దేవుని దగ్గరికి తీసుకొచ్చినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇక్కడ మొట్టమొదట ఈ స్వస్థత ఎలా జరుగుతుంది అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. ఇదిగో ఇక్కడ ఈ నలుగురి వల్ల ఒకవేళ అతడేమన్నా మంచంలో ఉన్నాడేమో, మరణకరమైన పరిస్థితులలో ఉన్నాడేమో, లేవడానికి ఇబ్బందికరంగా ఉన్నాడేమో, ఏమో అక్కడ తెలియదు. ఆ గ్రామం ఉంది, ఆ గ్రామంలో కొందరున్నారు. ఆ కొందరిలో నలుగురు వ్యక్తులు ఏం చేశారంటే ఇతడికి స్వస్థత లేనిది తెలిసి, పక్షవాయువు అని తెలిసి, ఎక్కడో దేవుని గురించి వినింటారు. ఏం చేశాడంటే ఈ నలుగురు మంచములో ఉన్నటువంటి ఆ పక్షవాయువు గల వాణిని నలుగురు మోసుకొని వచ్చారు. ఇక్కడ ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగ వాక్యం వచ్చింది కాబట్టి ఈ 4ని కొంతమంది బైబిల్ పండితులు ఏమంటారంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను శుభవార్తలు ఉన్నాయి కదా. ఒకవేళ ఈ 4 సువార్తల్లో కూడా స్వస్థతల గురించి ప్రభు బాగా రాశాడు. ఒక వ్యక్తి స్వస్థపరచబడాలంటే వాక్యంలో రాయబడింది ఇక్కడ నలుగురు వ్యక్తులు అవసరమయ్యారు. ఇంకా అక్కడ రాయబడింది ఆయన యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ చాలా మంది ఉన్నారు. ఇతడుకు ఏమన్నా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అయిపోయిందేమో తెలియదు. ఇంకా వాళ్ళు ఆలోచించి పైన ఉన్నటువంటి అక్కడ ఆలోచించి ఆ పై ఇంటి కప్పు విప్పి పక్షవాయువుని మంచముతో సహా లోపల దింపారంట. ప్రభు ఆ మాట చూసి కింది వచ్చిన వాళ్ళు అంటారు, వారి విశ్వాసమును చూసి, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. ఆ మాట కింద రాయబడింది అతనికి స్వస్థత కలిగినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒకటి ఇక్కడ ఏ విధమైన స్వస్థతలు ఎలా కలుగుతా ఉన్నాయి అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం కదా. మొట్టమొదట మనకు రక్షణ లేకపోతే స్వస్థత పొందుకునే వ్యక్తికి విశ్వాసం లేదనుకోండి, లేకపోయినా పర్వాలా, ఆ గ్రామంలో ఉన్నారు కదా, నలుగురికి విశ్వాసం ఉంటే చాలండి. ఆ నలుగురు అవిశ్వాసమైనటువంటి పక్షవాయువు కలిగిన వ్యక్తిని ఎక్కడికి తీసుకెళ్లారు? నా దేవుడికి తీసుకెళ్లారు. నా దేవుడి దగ్గరికి తీసుకెళ్లిన వెంటనే జరిగినటువంటి సందర్భం, వారి విశ్వాసమును చూసి మొట్టమొదట ఎక్కడైనా ప్రభు స్వస్థత చేశాడంటే, ఒక అద్భుతము జరిగించాడంటే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, ఇక మీదట నువ్వు ఎన్నడూ పాపము చేయొద్దు అనే మాట మాట్లాడతాడు.
అనే మాట మాట్లాడతాడు. అప్పుడే వారికి స్వస్థత కలిగినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఒక మాట, ఇతడికి విశ్వాసం లేదు, గ్రామంలో ఉన్న నలుగురికి విశ్వాసం ఉంది, మరి నీకు ఆ రోజు పేతురు మంచోడే, అక్కడ ఉన్నారు చెరసాలలో, సంఘమంతా ఎక్కడ ప్రార్థన చేస్తా ఉండింది? ఒక ఇంటిలో కూడుకొని ప్రార్థన చేస్తా ఉంది. ఇంటిలో కూడుకొని ప్రార్థన చేస్తే నలుగురు అనుకోండి, ఒక 10 మంది అనుకోండి, ఏమైంది పేతురు గురించి మీ అందరికీ తెలిసిందే కదా. జ్ఞాపకం చేసుకో, ఈ మొట్టమొదటి సందర్భంలో నలుగురికి విశ్వాసం ఉంటే చాలు. ఏమంటా ఉన్నాడు? ఈ నలుగురు మంచమును ఎత్తుకొని. ఇంకొక సందర్భం తెలుసు మీకు, ఒక విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఈ నలుగురు పాడిని మోసుకొని పోతా ఉన్నాడు. ఆ నలుగురికి ఏం లేదు, ఒక్కగానే ఒక కొడుకు. అమ్మ బాధపడతా ఉంది, చనిపోయాడు, ఒక్కగానే ఒక కుమారుడు చనిపోయాడని. ఆ పాడిని మోసేది ఎంతమంది? నలుగురు మోస్తా ఉన్నారు. ఇక్కడ నలుగురు విశ్వాసం కలిగిన వ్యక్తులు ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకెళ్లారు, ఆడ స్వస్థత కలిగింది. అక్కడ కూడా నలుగురు వ్యక్తులే, వాళ్ళకి విశ్వాసం లేదు. అందుకే చనిపోయిన వాడు చనిపోయినట్టుగా ఉన్నాడు. వాళ్ళమ్మ చూసిన బాధను, వాళ్ళమ్మ పడిన బాధను, ఏడ్చిన ఏడుపును బట్టి యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వచ్చి ప్రభు పాడె ముట్టగానే వాడు లేచినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అక్కడ నలుగురే, ఇక్కడ నలుగురే, అక్కడ నలుగురే, ఇక్కడ నలుగురే. అందుకే జ్ఞాపకం చేసుకో, ఒక వ్యక్తికి స్వస్థపరచబడాలంటే వ్యక్తితో సంబంధం లేదు, కానీ ఆ వ్యక్తిని మన దగ్గరికి తీసుకురావాలి, మన దేవుని దగ్గరికి తీసుకురావాలా. సంఘము చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, ఉంటారు అవిశ్వాసులు, ఉంటారు బాధలలో, ఉంటారు శ్రమలలో, ఉంటారు గర్భఫలం లేనోళ్ళు, ఉద్యోగం లేనోళ్ళు, వివాహం కానోళ్ళు, ఎన్ని ఇబ్బందులలో ఉన్నారు చెప్పండి. అయితే విశ్వాసము కలిగినటువంటి మనం, ఐక్యత కలిగినటువంటి మనం చేయాల్సిన మొట్టమొదటి పని అంటే, ఈ నలుగురు చేసినట్టు వారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పి వారిని ఎక్కడికి తీసుకురావాలా? నా ప్రభు దగ్గరికి తీసుకెళ్లాలా. ప్రభు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత వీరి విశ్వాసమును బట్టి వీరు స్వస్థపరిచారా? కాదు. నలుగురికి విశ్వాసం మాత్రమే ఉంది. స్వస్థపరిచిన వాడు ఎవడు చెప్పండి? నేనే అంటాడు నా ప్రభు. ఒకటి, ఈ స్వస్థత నలుగురు విశ్వాసుల వల్ల నా దేవుని చేత చేయబడింది. ఈ స్వస్థత నలుగురు నా దేవుని దగ్గరికి తీసుకురావడం వల్ల నా ప్రభు చేసినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ రాయబడింది యోహాను శుభవార్త 5వ అధ్యాయం, 5వ వచనం చూడండి. యోహాను శుభవార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. పై వచనంలో మనం అందరినీ ఒకసారి 1వ వచనం నుండి గమనిస్తూ వస్తే గనక, ఇతడికి 38 సంవత్సరాల వ్యాధి కలిగిన వాడు. అయితే ఇతడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏమున్నాడో తెలియదు, ఎలాంటి జీవితం గడిపాడో తెలియదు. అయితే వ్యాధి మాత్రం ఉంది ఇతడికి ఒక ఆలోచన, ఒక విశ్వాసం ఏంటంటే, బెతెస్దా కోనేరు దగ్గర ఒక మండపం, ఆ 5 మండపాల్లో బెతెస్దా కోనేటిలో మనం అక్కడ ఉన్నట్లయితే, దేవదూత మొట్టమొదటి వచ్చి నీళ్లను అల్లాడించినప్పుడు ఎవడైతే నీటిలో దూకుతాడో వానికి స్వస్థత కలుగుతుందని విన్నాడు. ఎవరితో రప్పించుకున్నాడో, ఎలా వచ్చాడో ఏమో మనకైతే తెలియదు, కానీ 38 సంవత్సరాల నుండి ఎక్కడ ఉన్నాడు? ఆ పై వచనాల్లో రాయబడింది. వచ్చాడు, ఎక్కడున్నాడు? బెతెస్దా కోనేరుకు ద్వారం, అంటే ఆ గోడ కింద పరిపేసుకొని పడుకో ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుండి? 38 సంవత్సరాల నుండి నిరీక్షణ, 38 సంవత్సరాల నుండి స్వస్థపడాలనే ఆలోచన, 38 సంవత్సరాల నుండి ఎదురు చూస్తా ఉన్నాడు. అయితే ఒక రోజు రానే వచ్చింది. ఆ విశ్వాసమును బట్టి ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆ మార్గమును వచ్చి, ఇదిగో ఈ వాక్యంలో రాయబడింది, 38 సంవత్సరాలు కలిగిన వాడితో మాట్లాడుతా ఉన్నాడు. 6వ వచనంలో, యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, నువ్వు స్వస్థపరచగోరుచున్నావా అని అడగగా, ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలించేటప్పుడు దేవదూత వస్తుందయ్యా, అల్లాడించబడతాందయ్యా, నాకన్నా ముందుగా వీళ్ళందరూ దిగుతా ఉన్నారయ్యా, నేను వెళ్దాం అనుకున్నా, కాళ్ళు పని చేయడంలా లేవలేకపోతానా, నా పరిస్థితి అయ్యా అని అతను చెప్పుకున్నప్పుడు, ఆ ప్రభు అంటాడు, నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడు లేడు గనక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చును. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని చెప్పగా వెంటనే వాడు స్వస్థతనుంది. పరుపెత్తుకొని పోయాడు. ఫస్ట్ ఏం కలిగింది అక్కడ? పరుపెత్తుకొని పోయినాక స్వస్థత కలిగిందా? స్వస్థత నొందిన తర్వాత పరుపెత్తుకొని వెళ్ళాడా? వాక్యంలో రాయబడింది, ప్రభు చెప్తాన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువమని చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొందే
తన పరుపెత్తుకొని నడిచెను. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎన్ని సంవత్సరాల నిరీక్షణ, ఎన్ని సంవత్సరాల నుండి బాధపడి ఉంటాడు. అప్పటికి ఇతడికి వ్యాధి వచ్చినప్పటికీ యేసు ప్రభు కూడా పుట్టినడు. ఆయన సేవా పరిచర్య 33.5 సంవత్సరం. దేవుడి కన్నా పెద్దోడు 38 సంవత్సరాలు. వ్యాధి వచ్చినప్పటికీ ముందెన్ని సంవత్సరాలు తెలియదు. ఆ కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుండి ఉన్నాడు. అయితే వాక్యంలో రాయబడింది, అయ్యా ఏదేదో చెప్పలా, అయ్యా అక్కడ దిగుతా ఉన్నది దేవదూత, నేను వెళ్ళలేకపోతా ఉన్నా. వెంటనే అంటాడు, ప్రభు అడుగుతా ఉన్నావు, నువ్వు స్వస్థ కోరుచున్నావా? ఒకానొక సందర్భంలో కూడా ఒక భక్తుడు అంటాడు, అయ్యా నీ చిత్తం అయితే నన్ను స్వస్థపరచు, నన్ను శుద్ధినిగా చేయి. అడగాల మనం ప్రభుని, నీ చిత్తం అయితే, నీకు ఇష్టమైతే. ఇక్కడ కూడా వాక్యంలో ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు స్వస్థపరచగొడుచున్నావా అంటే వాడి ఆశ వేరేది ఏమైనా ఉందేమో. ఎందుకులే ప్రభా, నా జీవితం ఇటు అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చా ప్రభా, బతికితే అంత సచ్చే అంత అనలా. అయ్యా ఇంకా నిరీక్షణ. ఆ విశ్వాసమును ప్రభు చూశాడు. చూసి లేయ్ పరిపెత్తుకోమో. వెంటనే వాక్యంలో ఏముంది చెప్పండి? ఇదిగో ఆయన వాక్కును పంపి బాగు చేసేవాడు. ఎప్పుడైతే నా దేవుని జీవము కలిగిన నోటిలో నుండి జీవము కలిగిన మాట వచ్చిందో, ఆ మాటను బట్టి ఫస్ట్ స్వస్థత కలిగింది. తర్వాత ఏం జరిగింది? పరుపెత్తుకొని ఆ కోనేటిలో దిగినట్టు వాక్యంలో రాయబడింది. తర్వాత జరిగిన సందర్భం, ఇంకా సాక్ష్యం అవసరంలే, అతడే సాక్ష్యం. ఇంకా రోజు బెతెస్దా కోనేటి దగ్గర పడుకున్నాడు. ఈరోజు ఆరాధన మందిరంలో ఏం చేస్తాడు? డాన్సులు వేస్తా ఉన్నాడు. చూసిన వాళ్ళందరికీ సాక్ష్యం నోరు చెప్పని అవసరంలా. నాకు స్వస్థత కలిగించాడు నా దేవుడు కలిగి చెప్పని అవసరంలా. ఎందుకు? అతడికి స్వస్థత, అతనికి కలిగిన ఆ గాయం నయమైంది కదా, ఆ స్వస్థతను బట్టి అతనికి సాక్ష్యం. ఇక్కడ వ్యక్తికి విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది. మొదటి చూసుకున్న సందర్భంలో ఆ నలుగురు విశ్వాసం వల్ల ఒకడు స్వస్థపరచబడ్డాడు. ఈ రెండో సందర్భంలో వీడికి నిరీక్షణ ఉంది, విశ్వాసం ఉంది. ఎవడో చెప్పింటే విన్నాడు, అక్కడ దేవదూత కదిలించబడతా ఉంది. అతని విశ్వాసం ఏంటంటే, ఈ రోజు కాకపోయినా రేపైనా, ఈ రోజు కాకపోయినా రేపైనా, ఈ నెల కాకపోయినా ఈ సంవత్సరం కాకపోయినా అంట 38 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. నా దేవుడు ఆ విశ్వాసమును చూశాడు, పరీక్షించి యేసు నామమున నీ పరుపెత్తుకొని లేమంతుడు. అక్కడ జరిగింది స్వస్థత. ప్రియ సహోదరి, ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఎప్పుడు కూడా దేవుడు అన్యాయస్తుడు కాదు. మనకు బాధలు ఉంటాయి, స్వస్థత కావాలా లేదని చెప్పడంలా. అయితే ప్రభు ఏదో ఒకటి చూస్తాడు అక్కడ. నీ మంచితనానో, నీ కలిగిన అస్వస్థతనో, నీ కలిగినటువంటి అవిధేయతను ఏదో ఒకటి చూసి ఇప్పుడు ప్రభు దగ్గరికి ఆయన వచ్చాడు. అవునా? ప్రభు దగ్గరికి ఆయన వచ్చాడు. క్షమించండి, రోగి దగ్గరికే ప్రభు వచ్చాడు. అడగలా, ఎంతమంది ఉన్నారు. రావడం అతడి దగ్గరికి రావడం, అయ్యా ఏమి ఇలా పడుకోండావు, ఏమైంది, లేయ్ స్వస్థపరచబడతావా, ఇదిగో హో పరిపెత్తుకోంబో, యేసు నామమున కృప కలుగునుగాక, స్వస్థపరచు యెహోవా నేనే అంత ధైర్యంగా చెప్పగలిగిన దేవుడు ఒక్కడే. అందుకే రెండో విషయంలో ఇక్కడ విశ్వాసమును బట్టి, మూడో మాట చూడండి, అపోస్తుల కార్యంలో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబుడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వాని శృంగారము దేవాలయం దారుణ వద్ద ఉంచుతూ వచ్చింది. పుట్టుకతోనే కుంటివాడు. ఈ కుంటివాణి కొంతమంది ఏం చేస్తా ఉన్నారు? అక్కడ ఉన్న కొంతమందే, నలుగురిని మోసుకొచ్చిన కొంతమందిని చూశారు కదా, ఇక్కడ కూడా కొంతమంది. ఈ కొంతమంది ఏం చేస్తా ఉన్నారు? ఇతడు బాగుపడడానికో, కుటుంబం పోషించబడడానికో, మొత్తానికి ఏదైతే తెలియదు. ఈ కొంతమంది ఏం చేసేవాళ్ళంటే, దేవాలయంలోకి వెళ్తా ఉంటారు కదా, ఆ ద్వార బంధకము దగ్గర బిచ్చగాళ్ళు ఉంటారు. ఏదో మనం వేసేటటువంటి ఆ డబ్బులో లేకుంటే పెట్టే ప్రసాదాల కోసం ఏదో ఉంటారు కదా. ఇక్కడ కూడా సేమ్ ఈ కుంటివాని, పుట్టుకతో కుంటివాడిని ఏం చేశారంటే, ఆ గుడారము, ఆ ద్వారం వద్ద ఉంచారు. మనోళ్ళు ఆ రోజు ఏం చేశారంటే, పేతురు యోహాను వచ్చారు. అదే మందిరానికి వచ్చేటప్పుడు కింది వచనంలో రాయబడి ఉంటుంది, పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించేటప్పుడు ఆ భిక్షమాని వాడు చూసి, ఆ పేతురుని యోహానును ఈ భిక్షగాడు చూసి భిక్షమడగగా
పేతురు యోహాను ఏమంటారంటే ఫస్ట్ వాడిని చూశారు, వానిని తేర చూచి ఇదిగో అంటా ఉన్నాడు, మా తట్టు చూడమనేది. అనడంలో తప్పు లేదు, ఎందుకంటే వీళ్ళు దేవుని శిష్యులు, అంతకు మించి పరిచర్య చేసే వాళ్ళు, ఎక్కడైనా కానీ సెలబ్రిటీలు మాదిరి ఉంటారు. ఎందుకంటే నీడవన్నాళ్ళు ఆయన స్వస్థపరచబడ్డారు, ఆయన వస్త్రాలు ముట్టుకున్న వాళ్ళు స్వస్థపరచబడ్డారు. కాబట్టి ఈ భిక్షగాడు అధికంగా ఆలోచించాడు, అబ్బా వీళ్ళెవరో రాజవస్త్రాలు వేసుకొని వస్తా ఉన్నారు, ఇంకా కొద్దిగా డబ్బులు ఇచ్చేవాళ్ళలాగా ఉన్నారని చెప్పేసి వాడి దగ్గర ఆగినప్పుడు అక్కడ జరిగిన సందర్భం, వాళ్ళు యోహాను పేతురు ఆ భిక్షగాడిని చూసి మా తట్టు చూడమనిరి. వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం ఉంచెను. వీడు అనుకుంటా ఉన్నాడు, ఏమిస్తాడబ్బా, మంచిగా ఉన్నారు, ఒకవేళ ఏమన్నా అప్పట్లో నాణ్యాలు మన మాదిరి రూపాయలు నోట్లు లేవు, ఆ కాలంలో వెండి బంగారం మీకు తెలుసు కదా. యేసుక్రీస్తుని ఏం చేశారు, వెండి నాణ్యాలకు అమ్మేశారు. మళ్ళా ఇంకా యేసు ప్రభు పుట్టిన తర్వాత ఏం సమర్పించాడు, బంగారం బోలం. అంటే ప్రసిద్ధి, వెండి బంగారం ప్రసిద్ధి అనమాట. వీళ్ళు కూడా అనుకున్నాడు, నాకేమన్నా వెండి బంగారం ఏమన్నా ఇస్తాడేమో, ఏదో ఒకటి చేద్దాంలే. వీడి ఆశ స్వస్థత గురించి లేదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 38 సంవత్సరాల దగ్గర గుడి దగ్గర ఉన్న వానికి నిరీక్షణ ఉంది, స్వస్థత కావాలని ఆలోచన ఉంది, విశ్వాసం ఉంది. ఇక్కడ ఈ కుంటి భిక్షగాడు ఉన్నాడు కదా, వీడి ఆశ డబ్బుల నిమిత్తమైంది కానీ స్వస్థత మీద లేడు. గుర్తుపెట్టుకోవాలి బాగా. వీడికి ఎంత డబ్బులు వస్తుందా, ఎంతవరకు ఆలోచించుకుందామా అనే ఉద్దేశంతో ఉన్నాడు కానీ వీడికి స్వస్థత గురించి లేదు, ఆ విశ్వాసం లేదు, నేను బాగుపడాలని లేదు. అమ్మ నీకేం కావాలమ్మని అడిగితే లోపాన్ని బట్టి, అయ్యా నాకు కాలు లేదయ్యా, నాకు లేదు ఇది లేదు చేయలేదయ్యా, అనారోగ్యం బాగాలేదయ్యా, నాకు అక్కడ చూపియండి ఇక్కడ చూపియండి అనేవాళ్ళు ఉంటారు. కానీ ఈ కుంటివాడు ఏం చేస్తాడు, కుంటివాడు ఏం చేస్తా ఉన్నాడంటే ఏమైనా ఇస్తారేమో, బాగుపడతానేమో అని ఆలోచిస్తా ఉన్నారు. అయితే 6వ వచనంలో అంటాడు, పేతురు అంటాడు, అయ్యా నా దగ్గర వెండి లేదు, నా దగ్గర బంగారం లేదు, నాకు కలిగినదే నీకు ఇచ్చిచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పగా వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తును. వెంటనే వాడు పాదములకు చీలమండలం బలం పొందెను. వాడు దిగ్గున లేచి నిలబడాను. వాడు అనుకునింటాడా నాకు కాళ్ళు వస్తాయని? వాడి ఉద్దేశంలో వెండో బంగారో రూపాయో 2 రూపాయలు వస్తుంది అనుకునింటాడు. కానీ వాక్యంలో రాయబడింది, ఇదిగో నన్ను తేర చూడు, ఏం కావాలా నీకు, ఏమి ఇస్తాడు అనుకుంటా ఉన్నాడు, లక్ష్య పెట్టాడు, ఏమి ఇస్తాడో నన్ను చూడమన్నాడని. అయ్యా నువ్వు అనుకున్నట్టు వెండి బంగారం నా దగ్గర లేదు, నాకు కలిగినది నీకు ఇచ్చుతున్నా. సేవకుడా, విశ్వాసి, ఈ వాక్యంలో బాగా ఆలోచించు. నాకు కలిగినది ఇస్తానన్నాడు. ఇప్పుడు పేతురయ్యకి ఏమున్నాయి, స్వస్థతలు ఉన్నాయని చెప్పచ్చా? పేతురు ఏం కలిగి ఉన్నాడు, ఆ వరం కలిగి ఉన్నాడేమో. అందుకని నా దగ్గర ఏం కలిగింది, నాకు స్వస్థత ఇచ్చే వరం ఉందయ్యా, లే ఏసునామం లే, దిగ్గున లేచాడంట. చీలమండలం వరకు స్వస్థత బలం. పోయి మందిరంలో దేవుని స్తుతించి ఆరాధించాడంట. సరే, విశ్వాసం లేని వాళ్ళకి ఒక వాక్యంలో చూసుకుంటే 4 తీసుకొచ్చారు, అతనికి స్వస్థతనిచ్చారు. 2వ వాక్యంలో తీసుకుంటే నిరీక్షణ కలిగింది, విశ్వాసం, దేవుడు స్వస్థపరిచాడు. అసలు ఇతడు బాగుపడితే చాలు, తింటే చాలు, ఉంటే చాలు అనుకుంటా ఉన్నాడు. అతనికి దేవుడు ఏం చేశాడు, పేతురు స్వస్థపరిచాడు. అక్కడ ఒక మాట రాయబడింది, ఏముంది చెప్పండి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లే. ఆ పదం వాడాలి అక్కడ. ఈరోజు సేవకులండి మాలాంటి వాళ్ళే ఏం చేస్తారు చెప్పండి, స్వస్థతావరము కలిగిన దైవజనులు. ఎవరమో స్వస్థతావరము కలిగిన దైవజనులు, ప్రవచన వరము కలిగిన దైవజనులు. అబ్బా, దేవుడి వాళ్ళండి. సేవకుడు విశ్వాసమును బట్టి, సేవకుడు ప్రార్థనను బట్టి కృప చూపిస్తాడేమో. ఒక విశ్వాసి ఆరోగ్యం బాగలేనప్పుడు, అనారోగ్యంతో ఉన్నప్పుడు, స్వస్థత లేనప్పుడు విశ్వాసంతో దైవజనుడి దగ్గరికి వచ్చి, అయ్యా మా బలహీనత ఈ స్థితిలో ఉందయ్యా, ఫలానా సమస్య ఉందయ్యా, ఇక్కడ నొప్పి ఉందయ్యా, కాలు బాగలేదని చెప్పినప్పుడు స్వస్థపరిచేది సేవకుడు కాదు. నేను సేవకుడినే, నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడంలా. ఎప్పుడూ కూడా స్వస్థపరిచేది సేవకుడు కాదు. సేవకుడిలో దేవుడు లేకపోతే ఏ కార్యము జరగదు. దీని గురించి లాస్ట్లో చెప్తా. ఇక్కడ పేతురు నాకు కలిగినదంటే, పేతురు ఎవరిని కలిగి ఉన్నాడు? మీరు పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ఎక్కడికి పోయినా మొట్టమొదటి ఎవరిని తీసుకొని పోయేవాడు? పేతురు, యోహాను, యాకోబు. అవునా? మొట్టమొదటి పేరు ఎవరిది? పేతురుది. మొదటి పేరు ఎవరు? పేతురు. పేతురుకు తెలుసు దేవుడు అంటే ఏంటో. పేతురుకు తెలుసు దేవుడు ఏ కార్యాలు చేశాడో.
పేతురుకు తెలుసు ఎటువంటి అద్భుతాలు చేశాడో, అందుకే ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నా. అవిశ్వాసంలో నీటి మీద నడుచుకుంటా పోయినప్పుడు, ఆ సముద్రంలో మునిగిపోయేటప్పుడు నేను కలిగిన విశ్వాసం ఉంది కదా, ఇదిగో ఆ విశ్వాసం నీకు ఇస్తాను పో. ఆ వ్యక్తికి స్వస్థతను వచ్చింది. చీలమండలములో నుండి లేచి నిలిచినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఎక్కడైనా సంఘాలలో జరిగేది ఏంటంటే స్వస్థతలు, ఆశీర్వాదాలు. మా మందిరానికి వస్తే పెళ్ళిళ్ళు అవుతాయి, మా మందిరానికి వస్తే గర్భఫలాలు వస్తాయి, మా మందిరానికి వస్తే ఉద్యోగాలు వస్తాయి. మన కర్మగాలి ఎప్పుడూ స్వస్థతలు, ఆశీర్వాదం. ప్రభు ఏమన్నా చెప్పాడా? వస్తాయి. ఎప్పుడు? నువ్వు వస్తే అన్నాడా ప్రభు? అందుకే ఒకసారి జ్ఞాపకం చేసుకో. నిఖచ్చితమైన దైవజనుడు, నిఖచ్చితమైన సంఘం అయితే చెప్పే మొట్టమొదటి మాట ఏంటో చెప్పండి? మా సంఘానికి వస్తే నీ పాపం పోతుంది, నీ బ్రతుకు మారుతుంది, నీ కుటుంబం కట్టబడుతుంది. ఒప్పుకోవాలి నువ్వు. వస్తే రావండి. ఏమన్నాడు ప్రభు? వస్తే రావు. అక్కడ రాయబడిన మాట, నీకు స్వస్థత కలగాలంటే ఫస్ట్ నీ పాపములు క్షమించబడాలా. యాకోబుకు ఆశీర్వాదం రావాలంటే ఫస్ట్ నీ పేరేంటి? వాళ్ళ నాన్నకు ఏశావు అని చెప్పాడు. ఏం చెప్పాడు? అడుగుతాడు. అయ్యగారు అడిగితే, ఇస్సాకు అయ్యగారు అడిగితే, నీ పేరేంటి? నా పేరు ఏశావు అంటాడు. అందుకే అబద్ధం ఆడాడని తెలిసి మోసం చేశాడని చెప్పి ప్రభు ఏం చేస్తాడు? మళ్ళీ రాత్రంతా పెనుగులాడే ఇచ్చాడు ఆశీర్వాదము? ఇవ్వలా. ఎక్కడన్నా వెళ్ళిపోతాడేమో, తొడగూడు పట్టుకున్నాడు. తొడ మీద కొడితే పగిలితే గాని ఆశీర్వాదం రాదు. నీ పేరేంటి? ఇప్పుడు కూడా ఏశావు అని చెప్పింటే యాకోబు పేరు చరిత్రలో నిలిచిపోయేది కాదు. యాకోబు వంశములో నుండి వచ్చేవాడు కాదు. అయితే సందర్భానుసారంగా పశ్చాత్తాపడ్డాడు, తిరిగి తన తప్పును తెలుసుకున్నాడు. అప్పుడే దేవుడు అతను దర్శించాడు. రాత్రి కాల దినం దర్శించి నీ పేరేంటి యాకోబు అన్నప్పుడు అక్కడ జరిగిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఆశీర్వదించాడు. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నీకు స్వస్థత కావాలన్నా, నీకు ఆశీర్వాదం కావాలన్నా ఫస్ట్ ఏం చేయాలా? ఒప్పుకోవాలా. నీ పాపమును ఒప్పుకోవాలా, అప్పుడు స్వస్థత కలుగుతుంది. పైవాక్యంలో ప్రభు అడుగుతున్నాడు, అయ్యా నీకేమన్నా స్వస్థత కావాలా? అవునయ్యా, నేను దిగుదామనుకున్నా దిగలేకపోతా ఉన్నా. విధేయత. ఆ 38 సంవత్సరాల వాడు విధేయత చూపించాడు. దేవుని మాటకు విధేయత చూపించాడు. అందుకే వాడికి స్వస్థత కలిగింది. ఇదిగో ఆ ఊరిలో ఉన్న ఈ నలుగురికి ప్రేమ, జాలి, దయ. ఊరు నాశనము కాకూడదు. ఊరిలో ఇటువంటి కార్యము జరగకూడదు, ఇటువంటి వాడు ఉండకూడదు. ఆ నలుగురు ఎంత భారం. సేవకుడా, విశ్వాసి, మీ గ్రామంలో ఎంత మంది ఉన్నారు చెప్పండి? ఎప్పుడైనా నీకు ఆ భారం ఉందా? ఒక కరపత్రిక కాదులే, ఇంటికి వెళ్ళి అమ్మా చర్చికి రామ్మా, మా పాస్టర్ చెప్పు ప్రార్థన చేస్తాను, చర్చికి రామ్మా ప్రార్థన చేసుకోమ్మా బాగుంటుంది చెప్పగలిగిన ధైర్యం నీకుందా? ఆ నలుగురికి ఉంది. ఇక్కడ ఈ కొంతమంది తీసుకొని వచ్చి ఏ గుడి దగ్గర జనం ఉంటే ఆ గుడి దగ్గర నిలబెడతా ఉన్నారు ఇతన్ని, కుంటివాణ్ణి. పేతురు, యోహాను వచ్చారు. నీకేం కావాలంటే డబ్బులు ఏమన్నా ఇస్తారేమో అనుకున్నాడు, కానీ నాకు కలిగింది ఇస్తా అన్నాడు. ఆయన కలిగింది ఇచ్చాడు. అందుకే స్వస్థతలు ఎలా వాక్యంలో రాయబడింది, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విధంగా ప్రభు చేసినట్లు వాక్యంలో రాయబడింది. మీకు ఆ రక్తస్రావం గల స్త్రీ గురించి అక్కడ రాయబడింది చూడండి. మార్కు శుభవార్త 12వ అధ్యాయం 25వ వచనం చూడండి. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇదిగో 12 ఏళ్ల నుండి రక్తస్రావం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి, 2 ఎన్నో తిప్పలబడింది, 3 తనకు కలిగినదంతా వ్యసనం చేసుకొని, 4 ఎంత మాత్రము ప్రయోజనం లేక బాధపడతా ఉండెను. ఇక్కడ రాయబడింది 12 సంవత్సరాల నుండి తిరగనటువంటి డాక్టర్ లేడు, తిరగనటువంటి వైద్యుడు లేదు, హాస్పిటల్ లేదు. ఇంకా ముఖ్యంగా రాయబడింది ఆమెకు కలిగిన డబ్బులంతా వ్యసనపరుచుకునేది, డబ్బులంతా వృధాగా పోగొట్టేసుకునింది. ఇంకా వాక్యంలో రాయబడింది ఎంత మాత్రం ప్రయోజనం లేదంట. ఈ రక్తస్రావం గల స్త్రీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళినా, డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా ప్రయోజనం లేదు. నిష్ప్రయోజనురాలై
ఎందుకు పనికిరాని స్థితిలో బైబిల్ పండితులు అంటారు. ఈ లూకా శుభవార్తలో కూడా లూకా దగ్గరికి వెళ్ళింది. లూకా కూడా ఈమెకు వైద్యం చేశాడు. వాక్యంలో రాయబడింది, ఇతనికి కూడా ఏమి చేయలేని సమయంలో ఇప్పుడు ఈ లూకా చెప్పింటాడంట. లూకా, ఇదిగో యేసు ప్రభువుని ఒక ఆయన ఉన్నాడమ్మా, ఆయనను గూర్చి వినింది. ఎందుకు అంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళిందంటే లూకా వైద్యుడు కదా, వెళ్ళింటది ఈవిడ కూడా లూకా దగ్గరికి వెళ్ళింటే ఆయన కూడా నయం చేయలేకపోతే నయం కలిగినటువంటి స్వస్థపరిచి యెహోవా అక్కడ ఉన్నాడని ఆ ప్రభు దగ్గరికి పంపించాడు. అదిగో అదిగో ఆ కింద వచనంలో మాట అదే అంటది, అక్కడ రాయబడింది, ఆమె యేసుని గూర్చి విని ఆయన వస్త్రములు ముట్టితే చాలు. ఈమెకు ఈమె ఎలాంటిది చెప్పండి? రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆయన ఒక సమాజ మందిరంలో ఉన్నాడు, యాజకుడు కదా, నిలువుటంగి పైనుండి కింది వరకు తెల్లని వస్త్రం. ఇప్పుడు ఈ రక్తస్రావం గల వెళ్ళి స్త్రీ ఆయన దగ్గరికి వెళ్ళి చేతులెత్తి ప్రార్థన చేయించుకుంటే ఈ రక్తస్రావం బట్టి ఆ వాసనతో బాగుండదు, ఈ పాడుబడిన జీవితము, ఈ 12 సంవత్సరాలు నా శరీరము మొత్తం వ్యసనం అయిపోయింది, దుర్వాసన కూడా, అసలు వెళ్తే యాక్సెప్ట్ చేస్తాడా అనుకున్న సమయంలో ఈ స్త్రీ ఏమనుకునేది తెలుసా? నేను దూరము నుండి ఆయన కొంగు ముట్టితే చాలు. ఏమనుకునిందంట? కొంగు ముట్టితే చాలు అనుకునిందంట. ఆయన ఉన్నప్పుడు అందరూ జనం ఉన్నారు. ఇదిగో జన సమూహంలో ఆయన ఎదురుగా నిలబడడానికి కూడా శక్తి లేక, బలము లేక, ధైర్యము లేక వెనక నుండి వస్త్రం ముట్టుకుంది. నమ్మండి, కింది వచనంలో రాయబడింది, యేసుక్రీస్తు వస్త్రం ముట్టిందో లేదో అమ్మా రక్తస్రావం ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాల నుండి, ఎంతమంది వైద్యుల చేత, ఎంత డబ్బులు ఖర్చు పెట్టింటే నా జీవితమే వ్యర్థం అనుకుంది. సాక్షాత్తు హేరోదు గారి భార్య విడ నా జీవితమే వ్యర్థం అనుకునింది. అటువంటి స్త్రీ దేవుడి దగ్గరికి వచ్చి, అయ్యా నీ చేయబట్టు, కొబ్బరి నూనె చూసుకో, ఇక్కడ నెత్తిన పోయి సిలువ గుడితేయి, ప్రార్థన చేయి అనిందా? అనలేదే. ఏం చేసింది? నా దేవుని, అదిగో ఆయనను ముందు వెళ్ళాలనుకునే అవసరంలా వెనక నుండి వస్త్రం ముట్టితే చాలనుకునింది. వస్త్రం ముట్టక ముందే యేసు నామమున స్వస్థత కలుగునుగాక. స్వస్థత కలిగింది. అక్కడ రక్తస్రావం ఆగిపోయెను. ప్రభు అంటాడు, నన్ను ఎవడో ముట్టాడు. శిష్యులు అంటారు, అయ్యా ఇంతమంది, నువ్వు సెలబ్రిటీవి, ఇంతమంది నీ మీద పడతా, నిన్ను ముట్టుతా, నిన్ను తగులుతా ఉంటే విచిత్రంగా నన్నెవడో ముట్టినాడు అంటే ఏం చెప్పాలయ్యా అంటారు శిష్యులు. లేదు, నన్నెవడో ముట్టుకున్నాడు, నాలో నుండి ప్రభావము వెళ్ళింది. ఏం వెళ్ళిందంట? నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందంటారు. అది నిజమండి. కొంతమంది విశ్వాసులు ఏ రీతిగా ఉంటారంటే, నేను అది తప్పు పట్టను, వాళ్ళ విశ్వాసం, విశ్వసించు వాడే నిత్య జీవం కలిగిన వాడు. ఈ స్వస్థత ఎలా జరిగిందంటే ఆమెకున్న విశ్వాసం. తలనొప్పి తీస్తూ ఉంటుంది, పడుకునేటప్పుడు తల కింద బైబిల్ పెట్టుకునే వాళ్ళు కొంతమంది. ఆమె విశ్వాసం జరుగుతుంది ఖచ్చితంగా. తల కింద బైబిల్ పెట్టుకుంటుంది, అనుకుంటుంది ఆ మనసులో, ఇదిగో తల కింద బైబిల్ పెట్టుకుపోతే ఏ చెడ్డ కళలు రావు, ఏ పీడ కళలు రావు, తలనొప్పి తీస్తా పోతుంది అనుకుంటుంది. యేసునామమున స్వస్థత కలుగునుగా. ఆమె విశ్వాసం చొప్పున ప్రభువుని అన్నాడు కదా, నా కుమారి నీ విశ్వాసం చొప్పున నీకు కలుగునుగా అన్నాడు లేదా? అన్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. నేను కాదమ్మా తల్లి, నేను కాదు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, ఆమేన్ అంటాడు. కొంతమంది అంటారు, ఇదిగో బాగా పాస్టర్ అయ్యలు ఏం చెప్పించాడంటే, దేవుని దగ్గరికి నడిపించుకోకుండా ఈ నూనె డబ్బాలు ఉంటాయి కదా, నూనె డబ్బాలు అలవాటు చేసింటారు. ఇప్పుడు ఆమెకు ఏ బాధ కలిగినా నూనె రాసి ప్రార్థన చేసుకుంది. మంచిదే, ఒకనొక సమయంలో దాని గురించి కూడా రాయబడింది, నూనె రాసి ప్రార్థన చేయాలని. ఆమె విశ్వాసం. అనామకురాలు అన్యులు ఏం చేస్తారంటే, ఆ నూనె బాటిల్ తీసుకెళ్ళి, ఇదిగో ఈ నూనె రాసి, ఒకవేళ తలనొప్పి రాస్తా అంటే తలకు రాసుకుంటారు, కాలు నొప్పి రాసుకుంటారు. నువ్వా ఆ రక్తం, వాళ్ళ విశ్వాసం ఏందా? ఇది రాసుకుంటే స్వస్థత. హృదయంలో వాళ్ళ ఆలోచన ఏంటి చెప్పండి? ఇది రాసుకుంటే స్వస్థత కలుగుతుంది అనుకుంటారు వాళ్ళు. అందుకే అక్కడ దానిని బట్టి నీ విశ్వాసం అది ఏదైనా కానీ అంటాడు కదా, ఆవగింజ ఎంత ఉంటే చాలు, ఏమైనా కానీ చేస్తాడు దేవుడు. ఈ నాలుగోది నీ విశ్వాసమును బట్టి ఏమంటాడు? ఆయనలో నుండి ప్రభావం బయలు వెళ్ళిందంటే ఆమెకు ఎంత విశ్వాసం ఉంటుంది.
12 సంవత్సరాల నుండి నిరీక్షణ కలిగి 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 డబ్బులు పోగొట్టుకొని ఆరోగ్యం పాటు చేసుకొని ఇదిగో ఎంతో మంది వైద్యుల దగ్గరికి తిరిగి 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 దేవుడి దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడడానికి శక్తి లేక బలము లేక అసహించుకుంటాడేమో ఏమైనా అనుకుంటాడేమో అని వెళ్తా అంటే కొంగు మాత్రం ముట్టిందండి. కొంగు మాత్రం ముట్టింది, అది విశ్వాసం. కొంగు మాత్రం ముట్టింది, అది విశ్వాసం. అందుకే వాక్యంలో రాయబడింది దేవుని కృప ఏం చేసిందంట? దేవుని కృప ఇదిగో ఆమెకు స్వస్థతనిచ్చినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. లూకా 17 అధ్యాయం చూడండి. లూకా శుభవార్త 13 అధ్యాయం, 13వ వచనం. లూకా శుభవార్త 13 అధ్యాయం 13వ వచనం. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు నడుము వంగిపోయినటువంటి స్త్రీ. ఆమెకి ఎన్ని సంవత్సరాల నుండి? 18 ఏండ్ల నుండి నడుము వంగిపోయి నడుస్తూ ఉంది. పాపం ఎంత మాత్రం చక్కగా నిలబడలేదు ఆమె. అక్కడ రాయబడింది, యేసు ఆమెను చూచి అమ్మా రా అని చెప్పి నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పాను. ఏం చెప్పాడు? నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పాను. అవునా? ఇక్కడ ఒక సందర్భం గుర్తుపెట్టుకోవాలా. అన్నాడా? స్వస్థత పరచబడ్డావు, బలహీనతల నుండి విడుదల పొందావని చెప్పాడా? అని వెంటనే ఈమెకు స్వస్థత కలగాల. కింది వచనంలో ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడింది. ఆమేన్. ఏం జరిగింది? ఆమె మీద చేతులు ఉంచగానే ఒకటి ఈయన స్వస్థత కలిగింది. ప్రభు ఏమన్నాడు? యేసు నామమున నీ పరిపెత్తుకో. ఆ మాటను బట్టి అప్పుడే వాడికి స్వస్థత వచ్చింది అన్న మాట అనడం ఆలస్యం, వాడికి స్వస్థత వచ్చింది. ఇక్కడేం చేశాడు? అమ్మా నీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులు ఉంచగా చక్కగా నిలబడింది. బహుశా బలహీనత పోయి ఉంటుంది. ఇక్కడ ఇంకొక స్వస్థత ఎలా జరిగిందంటే చేతులు ఉంచడం ద్వారా. ఎలా జరిగింది? చేతులు ఉంచడం ద్వారా ఆ తల మీద చేయబెట్టి ప్రభు ప్రార్థన చేస్తానే ఆమె చక్కగా నిలబడినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 18 సంవత్సరాల నుండి ఆమెకి చక్కగా నిలబడడం తెలియదు. మన భాషలో చెప్పాలంటే గూని వాళ్ళు ఉంటారు కదా, ఈ గూని వాళ్ళు ఎలా ఉంటారంటే నడుము వంగిపోయి ఉంటుంది. ఎంత మాత్రము ఇక నడవలేనటువంటి స్థితిలో ఉంటారు. అటువంటి వాళ్ళని బట్టి ఇదిగో వాక్యంలో రాయబడింది, ప్రభు వచ్చాడు, అమ్మా నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొందుకున్నావన్నాడు. అన్నా కూడా ఏం చేశాడు చెప్పండి? చేతులు ఉంచాడు. అంటాడు కదా ఒక సందర్భంలో, మీ పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయండి అంటాడు కదా ఒక సందర్భంలో. ఇజ్రాయెల్ ప్రజలకు వాళ్ళకి యుద్ధం జరుగుతూ ఉంటే మోసే పైకి చేతులెత్తే ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తా ఉన్నారు. మోసే చేతులు కిందికి దిగిపోతే ఆపోజిట్ టీం వాళ్ళు గెలుస్తా ఉన్నారు. అప్పుడు మోసే చేతుల్ని ఇద్దరు ఏం చేశారంట? కిందికి రాకుండా గట్టిగా పట్టుకున్నారు. అవునా? వాక్యంలో ఉంది కదా. కాబట్టి ఈ స్వస్థత ఎలాంటిదంటే చేతులు ఉంచడం వల్ల అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అయితే కానీ ఒక సందర్భంలో బాగినండి, స్వస్థత అని మనం మాట్లాడుకున్నాం కదా. ప్రభు చేసే కార్యం ఏంటంటే అనేక మార్లు మనము ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే కొన్ని సందర్భాలలో ఒకసారి మనం పాత నిబంధనలను జ్ఞాపకం చేసుకున్నాం. రాజుల 2వ రాజుల గ్రంథంలో ఒకసారి 20వ అధ్యాయం 7వ వచనంలో హిజ్కియా అనేటటువంటి రాజు ఉంటాడు. ఆయన ఒక ప్రవక్త. అవునా? దేవుని పాలన మంచిగా చేశాడు కొన్ని రోజులు. చేసిన తర్వాత ఆయనకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. ప్రవక్త వస్తాడు, హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో, నువ్వు మరణం అయిపోతున్నావు అంటానే హిజ్కియా బాధపడి హిజ్కియా ఏం చేస్తాడంటే ప్రార్థన చేస్తాడు. గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తాడు, అయ్యా నేను చేసిన మంచిని జ్ఞాపకం చేసుకో, నేను చేసిన ఇదిగో నీ మందిరంలో ప్రార్థనను జ్ఞాపకం చేసుకో. ఈ మంచి పనులను బట్టి ప్రార్థన చేస్తే మళ్ళీ హిజ్కియా దగ్గరికి ప్రవక్తను పంపించి అక్కడ రాయబడింది 15 సంవత్సరాల ఆయుస్సునిచ్చినట్లు. మీ అందరికీ ఈ కార్యం తెలుసు. ఇప్పుడు యెషయా ప్రవక్త వచ్చాడు కదా. యెషయా ప్రవక్త వచ్చిన తర్వాత ఎవరు పంపించాడు?
దేవుడు పంపించాడు. ఎవరి దగ్గరికి పంపించాడు? హిజ్కియా దగ్గరికి పంపించాడు. దేవుడు చెప్పేవాడు, ఇదిగో యెషయా, నువ్వు వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసి హిజ్కియాకి అని చెప్పొచ్చు కదా. 15 సంవత్సరాల ఆయుస్సుని ఇస్తానన్నాడు, మంచిదే. ఇప్పుడు స్వస్థపరచాలంటే యెషయా ఏదో ఒకటి చేయాలి కదా. కానీ ఎవరికి సంబంధం లేకపోకుండా అక్కడ ఏం చేశాడు? నీకు కలిగిన మరణకరమైన రోగమును బట్టి అంజూరపు అడలున్నాయి కదా, అయ్యగారు బాగినాలా, అంజూరపు అడలున్నాయి కదా, అడలను దంచి ముద్దగా చేసుకొని పెట్టుకొని నీకు స్వస్థత కలుగును గాక అన్నాడు. ఆమేన్. అప్పటికి అంజూరాలు తింటా ఉన్నారు వాళ్ళు, ప్రధానమైన పంట వాళ్ళకి. వాళ్ళు చూడండి, అంజూరాలు ఉన్నాయి చెప్పండి. అంజూరపు అడలను దంచి ముద్దగా చేసి హిజ్కియా పెట్టుకున్నప్పుడు, అరే ఆ రోగం నయమైపోయిందే, అయిపోయిందే. ఇక్కడ ప్రవక్త లేడు, ఇక్కడ సేవకుడు లేడు, ఇక్కడ ప్రభు చెప్పాడు. ఎవరున్నారు ఇక్కడ? సేవకుడా, అయ్యగారు బాగా జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు అనుకుంటే దేని ద్వారా అయినా స్వస్థతనిస్తాడు. రక్తస్రావం కలిగిన స్త్రీకి చెంగు ద్వారా ఇచ్చాడా? కొంగు ద్వారా ఇచ్చాడా? ఆనాడు ఆ కాలంలో ఒక పుట్టు గుడ్డివాడు ఉంటే కనుక బురద చేసి ఉమ్మితో స్వస్థతనిచ్చాడా? మధురంగా మారాలంటే ఏం అవసరమైంది? ఒక మొక్క అవసరమైంది. యేసుప్రభు అనుకుంటే చేయగలడు, అవునా? ఇదిగో ఇక్కడ కూడా హిజ్కియా దగ్గరికి వచ్చేలోగా ఆయుర్వేదాన్ని వాడాడు. అక్కడ ఏం వాడాడు? చేశాడు దేవుడు. ఈరోజు కొంతమంది ఉంటుంది విశ్వాసం కాదనలా, అధికమైన విశ్వాసం. ఇప్పుడు నాకు విశ్వాసం ఉందండి, నాకు విశ్వాసం ఉంది, నాకేం కాదని నేను కరెంటు పట్టుకుంటే సావకుండా ఉంటానా? చెప్పండి, ఎత్తాల పైకి, అవునా కదా? అది అవిశ్వాసం. అది కాదు ప్రభు చెప్పింది. కొంతమంది ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు, ప్రాణాకాయం కలిగినప్పుడు, ఆహా నా దేవుడు ఉన్నాడు, నన్ను స్వస్థపరుస్తాడు, ఆహా లేరా సేవకులు, లేరా విశ్వాసులు? ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయా సమయాలలో ఆయా కాలాలలో మనం నీతిగా జీవించినట్లు, మనం కూడా దేవునితో సహవాసం చేయబడినట్లు ఏం చేయాలంట? వాడాలా, మందులు వాడాలా, మెడిసిన్ వేసుకోవాలా, చేయాలా ఖచ్చితంగా. ఇడ అప్పట్లో అది ఆయుర్వేదం ఉండింది. అందుకే అంజూరపు అడలను తెచ్చి ఏం చెప్తా ఉన్నాడు? పెట్టుకో, స్వస్థత కలిగింది. నీ విశ్వాసం ఉంది, నేను కాదని చెప్పలా. హిజ్కియాకు లేదా విశ్వాసము? ఉంది కాబట్టి ఆ ప్రార్థన చేసింటేనే కదా ప్రభు వచ్చింది. అందుకే మనకు జ్వరం వచ్చినా, కాలు నొప్పి వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా, ఆహా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళను, పరమ వైద్యుడు ఉన్నాడు, ఆయన స్వస్థత పరుస్తాడంటే తప్పు. ఏం చేయాలా? మనం చేసే ప్రయత్నం మనం చేయాలా, చేసి ప్రభు దగ్గర కూడా పశ్చాత్తాపడాలా. కృప చూపిస్తాడు. అయ్యా పై వచనాల్లో నువ్వు ఇన్ని చెప్పినావు కదా, దేవుడే కృప చూపిస్తాడు, అందరికి స్వస్థతనిచ్చినావు. అవును, నేను చెప్పే సందర్భాలలో ఒక్కొక్కటి ఒక విధంగా స్వస్థత జరిగింది. ఒకనికి విశ్వాసం ఉంది, ఒకనికి విశ్వాసం లేదు. ఒకడు కావాలన్నాడు, ఒకడు వద్దన్నాడు. ఒక స్త్రీ 12 సంవత్సరాలు తిరిగింది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తా ఉన్నారు. ఈ హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది కదా, అంజూరపు అడల చేత. అందుకే మెడిసిన్ వాడాలా, మళ్ళీ కాలగమనాను ప్రకారము వాడాలా. హిజ్కియాకి ఈ రీతిగా వచ్చింది కదా. అక్కడ ఒక భక్తుడు ఉంటాడు. అతని పేరు ఎలీషా. 2వ రాజుల గ్రంథంలో ఉంటుంది. చదవనవసరంలో సమయం అయిపోయింది. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. క్షమించండి, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయంలో ఉంటుంది. 13వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా చూడండి. అంతటా ఎలీషా మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా. అరే ఎవరు? ఎలీషాకు రోగం వచ్చింది. ఏ రోగము? మరణకరమైనటువంటి రోగము. ఆశ్చర్యం అనిపించింది కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చిందా? ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చిందా? ఇప్పుడు ఏలియాను పక్కన పెట్టండి. ఏలియా 7 అద్భుతాలు చేసి ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఎలీషాకు మరణకరమైన రోగం వచ్చింది కదా. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు దగ్గర ప్రార్థించుండడా? చేసింటాడా? ఉండడా? ప్రభు దగ్గర బాధపడి ఉండడా? అరే ఈ ఎలీషా కదా అద్భుతాలు చేసింది. ఈ ఎలీషా కదా ఆ స్త్రీ ఇంట్లో ఆ బిడ్డ చనిపోతే చచ్చిపోయిన బిడ్డను బ్రతికించింది. ఈ ఎలీషానే కదా స్వస్థతనిచ్చింది. మరి అదేంది? కుండలో విషం ఉన్నప్పుడు గోధుమ పిండి వేస్తే స్వస్థతనిస్తుందని చెప్పింది ఈ ఎలీషా కదా. శిష్యులందరూ వచ్చి, అయ్యా కూరలో విషయం ఉందంటే పోయి గోధుమ పిండి వేయమని చెప్పింది. గోధుమ పిండి దేనికి సాదృశ్యము? రొట్టె చేస్తాం, ఆయన శరీరానికి సాదృశ్యం, ఆయనకు సాదృశ్యం చెప్పింది ఈ ఎలీషా కదా.
ఒక స్త్రీ, ఇజ్రాయెల్ స్త్రీని నయమాను వాళ్ళ ఇంటికి బానిసత్వానికి తీసుకొని పోతే నయమాను కలిగిన కుష్ఠరోగాన్ని బట్టి ఆ చిన్నది చెప్తుంది, అయ్యా మా ఊర్లో ఒక ప్రవక్త ఉన్నాడు, స్వస్థపరచగలడు, ఆయన దగ్గరికి వెళ్తే నీ కుష్ఠరోగం నయమవుతుందంటే నయమాను ఈ ఎలీషా దగ్గరికి కదా వచ్చింది. అవునా కదా? మరి నయమానుకు కుష్ఠరోగము, చచ్చిపోయిన వాళ్ళు బతికించాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు. ఈ ఎలీషాకి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది, చనిపోయాడు. ఇప్పుడు మనం ఏమనొచ్చు చెప్పండి? ఏమనగలం చెప్పండి? అవును అనుకుంటే దేవుడు ఇవ్వగలడా ఎలీషాకి? ఇవ్వచ్చు. ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, ఇంకొక విషయంలో రాయబడింది, ఎలీషా చనిపోయిన తర్వాత భూస్థాపన చేసేటప్పుడు ఒక గుంత తీసి ఎలీషాను భూస్థాపన చేసిన తర్వాత ఎలీషా ఎముకలు తగిలే. ఏం జరిగింది? చచ్చిపోయినాడు బతికాడు ఒకడు, కానీ ఎలీషా చచ్చిపోయాడు. అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఎలీషా చనిపోయిన ఎలీషాను పాతి పెట్టినప్పుడు ఎలీషా ఎముకలు, ఆయన శరీరం ఎముకలు తగిలినప్పుడు చచ్చిపోయినాడు బతికినప్పుడు, మరి ఎలీషా ఆయన బాధపడిండుడా? దిగులు చెందిండుడా? అయ్యో నా ప్రభు నాకు అన్యాయం చేసి అన్నాడా? లేదే, అనలేదే. తిమోతికి రాసిన పత్రిక చూడండి, తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతికి చూడండి, అక్కడ ఒక మాట రాయబడింది. 5వ అధ్యాయం 23వ వచనంలో అంటాడు, ఇక మీదట నీళ్లు త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమై, మళ్ళా ఆ మాట మళ్ళా చదవండి, నీ కడుపు జబ్బు నిమిత్తమై తరచుగా వచ్చు బలహీనతల కోసం ద్రాక్షరసం తాగు. ఎవరికి చెప్తా ఉన్నాడు? ఎవరికి చెప్తా ఉన్నాడు? తిమోతికి, నమ్మకమైన గుండెకాయ. పౌలుకు తిమోతి ఎలాంటి వాడు చెప్పండి? వాక్యంలో రాయబడింది కదా, ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆయన పాటలు పాడింటేనే చెరసాల పునాదులు అదిరిపోయినాయి. పౌలు తెలుసు కదా మీకు, అవునా? ఎన్ని దయ్యాలను వదిలించాడు. ఇప్పుడు తిమోతి దగ్గరకు వచ్చేలోగా, అయ్యో తిమోతి నువ్వు ద్రాక్షరసం తాగయ్యా, నీకు జబ్బు చేసింది నీ కడుపుకు అంటా ఉన్నాడా లేదా? మరి పౌలు అనుకుంటే గనక తిమోతికి స్వస్థతనివ్వచ్చు కదా. ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇవ్వచ్చు. కానీ ద్రాక్షారసం తాగమంటా ఉన్నాడు, అంటా ఉన్నాడు. ప్రియ సహోదరి, నేను చెప్పిన ప్రతి ఒక్క విషయంలో జ్ఞాపకం చేసుకో. ప్రభు ఎప్పుడైనా ఏం కోరుకుంటా ఉన్నాడంటే, ఆయన అద్భుతాలు చేయాలంటే సేవకుడే కాదు, విశ్వాసే కాదు, ప్రభువే కాదు, ఏదో ఒక విధంగా చేస్తాడు. అయితే ఈ సందర్భంలో రాయబడిన మాట ఏంటంటే, మనము ఆయన దగ్గరికి రావాలా. చెప్పండి, మనము ఆయన దగ్గరికి రావాలా. ఆయన యందు విశ్వాసం ఉంచామనుకో, ఆయన యందు నిరీక్షణ ఉంచామనుకో, ఏ విధంగా చేయగలడు. ఆయన ఏ విధంగా చేయగలడు. అవునా? చేయగలడు. ఆ శక్తి నా దేవుడికి ఉంది. ఉమ్మి వేస్తే స్వస్థత కలిగింది, కొంగు పట్టుకుంటే స్వస్థత కలిగింది. అయ్యగారి ఆ పేతురు, ఆ పౌలు నీడబడితే ఆ చెంగు ముట్టుకుంటే వాళ్ళకి స్వస్థత కలిగింది. మరి ఈ తిమోతికి ఎందుకు కలగడంలా? ఈయన నీడబడితే కలిగినప్పుడు, ఆయన వస్త్రాలు ముట్టుకుంటే కలిగినప్పుడు, ఈ తిమోతికి ఆ వస్త్రం కిందనో లేకుంటే ఆ నీడ కిందనో పోవచ్చు కదా. ఎందుకు కలగలా? ద్రాక్షారసం తాగు, ద్రాక్షారసము తాగు. ప్రభు చెప్తా ఉన్నాడు అక్కడ. స్వస్థతలు చాలామంది అంటారు, ఇదిగో సేవకుడి దగ్గరికి ముఖ్యంగా, అయ్యా మనం సేవ చేస్తా ఉన్నాం నిజమే, మనం చేసేది నమ్మకమైన సేవనేనా? అయ్యా అయ్యగారు పేరు వేసుకుంటాడ, పెద్ద పేరు, కింద స్వస్థత వరము కలిగిన దైవజనుడు, మా దైవజనుడు ప్రార్థన చేస్తే దయ్యములు వెళ్ళిపోతాయి, మా దైవజనుడు ప్రార్థన చేస్తే రోగాలు నయమవుతాయి. లేరా? ప్రభు నీ గురించి నా గురించి ఎప్పుడో చెప్పాడు, అబద్ధ ప్రవక్తలు వస్తారయ్యా అన్నాడు. అన్నాడా? సేవకుడా జాగ్రత్త, స్వస్థతల కోసం ప్రజలను నీ దగ్గరకు రప్పించుకోవద్దు. నువ్వు కాదు దేవుడివి. మనం దేవునికి విశ్వాసులకు మీడియేటర్లం, మధ్యవర్తులం. నువ్వైనా నేనైనా విశ్వాస అయిన ప్రభు దగ్గరికి రావాలా. అందుకే వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏముంటుందంటే, అదిగో అక్కడ రాయబడింది లూకా శుభవార్తలో 17వ అధ్యాయంలో అనుకుంటా, 17 లూకా శుభవార్త 10వ అధ్యాయంలో 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ శిష్యులు వచ్చి సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా దయ్యములను కూడా నీ నామమున మాకు లోబడుచున్నవి కదా అంటా ఉన్నారు. అయ్యా నీ నామమున దయ్యములను నిలగొట్టాము, నీ నామమున స్వస్థతలు చేశాము,
నీ నామమున నీ నామమున నీ నామమున నీ నామమున ఇంకా ఏదేదో చెప్తా ఉన్నారు శిష్యులు. ప్రభు అంటాడు 20వ వచనంలోకి వచ్చేలోగా, ఆయనను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషించక సేవకుడా, నిన్నే 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 సేవకుడా, దయ్యములు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందు రాయబడిన సంతోషించడు. తప్పు చెప్పకుండా సేవకులను తక్కువ చేసి మాట్లాడంగా అంటే చాలు. స్వస్థతావరం కలిగిన దైవజనుడు పాపం అయ్యగారు కరోనా సమయంలో ఎక్కడికి పోయారు? అప్పుడు పని చేయలేదేమో ఈ స్వస్థతావరము, అవునా? అప్పుడు పని చేయదు, అప్పుడు పని చేయదు అయ్యగారికి స్వస్థతావరము. అయ్యగారు కూడా దుప్పటి కప్పుకొని ఇంట్లో ఒక మూల తాగున్నాడు. అప్పుడు దేవుని పేరు చెప్పి అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు. ఈరోజు సంఘం పెట్టుకున్నాం, మన పక్కోడు సంఘం బాగుపడుతుంటే అయ్యగారు పెట్టింటారు స్వస్థతావరము కలిగిన దైవజనుడు, ఇంకా ప్రవచన వివేచన వరం అంట ఉన్నాయండి. దేవుడికి ఎవడికి ఏ వరాలు ఇవ్వాలో ఇస్తాడు, ఆయన ఇస్తాడు, నువ్వు తీసుకోవడం కాదు, ఆయన ఇస్తాడు. కానీ ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు కల్పనా కథలు చెప్పడం తప్పు. ఈ మాదిరి శిష్యులు చెప్పారు, అయ్యా నీ నామమును ఏమేమో చేశాం, నోరు మూసుకో, వాటిని వెళ్ళగొట్టామని కాదు, నీ పేరు పరలోకముందో చూసుకో. అందుకే స్వస్థతల మీద ఆధారపడొద్దండి. ఆ విశ్వాసిని మన దగ్గరికి కాకుండా ప్రభు వైపు నడిపించండి. నయమాను కుష్ఠరోగంతో వచ్చినప్పుడు ఎలీషాకు ఏవేవో తీసుకొచ్చాడు, బట్టలు తెచ్చాడు, వెండి తెచ్చాడు, డబ్బులు తెచ్చాడు. ఎలీషా అనుకున్నాడు, నయమాన్ అనుకున్నాడు రాజ మర్యాదలు చేసి నన్ను పంపిస్తాడని. ఎలీషా నయమాను ముఖము కూడా జుల్లా, గెహాజీని పంపించి నోరు మూసుకొని యోర్దాను నదిలో మునగమని అంటాడు. నయమాన్ అంటాడు, మా ఊర్లో నీళ్లు లేవా, యోర్దాను నది బురద నీళ్ళలో మునగమంటాడా? ఏమయ్యా నేనున్న రాజునే కదా, నోరు మూసుకో మునుగో. మునిగాడు, స్వస్థత వచ్చింది. ఎలీషా తనను చూపించుకోవాలా, ఎలీషా తనను చూపించుకోవాలా, ఆ దేవుణ్ణి గొప్ప చేశాడు అక్కడ. ఆమేన్. అక్కడ అంటాడు 7వసారి మునిగి లేచిన తర్వాత జీవము కలిగిన నా దేవుడు నీ దేవుడు స్వస్థపరచబడును గాక అంటాడు. జీవము కలిగిన నీ దేవుడు స్తుతించబడును గాక అంటాడు. అది దేవుడు కోరుకునేది నీలో. సేవకుడైన విశ్వాసాన్ని ఎప్పుడైనా సంఘంలో తనకు తాను హెచ్చించుకుంటే నా వల్లనే జరుగుతుంది, నా వల్లనే జరిగింది, నేను లేకపోతే లేదనుకుంటే అది సంఘము కాదు, అతడు సేవకుడు కాదు. మనము సేవకులమైన మనము విశ్వాసులను ఎక్కడికి నడిపించాలా? దేవుని యొద్దకు నడిపించాలా. అమ్మా అయ్యా స్వస్థత పొందుకుని నువ్వేం చేయాలి తెలుసా? అదిగో అక్కడ రాయబడింది ఇదిగో లూకా శుభవార్త చూడండి. లూకా శుభవార్త, క్షమించండి, 10 మంది కుష్ఠరోగులు అక్కడ రాయబడింది. ఆ 10 మంది కుష్ఠరోగులు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇదిగో ఇక్కడ రాయబడింది, ఒక 10 మంది కుష్ఠరోగులు దేవుని దగ్గరికి వచ్చారు. వచ్చి అయ్యా ఈ కుష్ఠరోగం నయం కావాలని అడిగినప్పుడు ప్రభు అక్కడ రాయబడిన మాట ఏంటంటే మీరు వెళ్ళి యాజకుడికి కనబడండి అని చెప్తే అక్కడ రాయబడిన మాట వాళ్ళందరూ వెళ్ళేసి యాజకుడికి కనిపించక ముందే ప్రభు చెప్పిన మాట వెంటనే విని యాజకుడికి 17వ వచనంలో ఉంటుంది ఆ మాట లూకా శుభవార్త 17:17లో ఉంటుంది. లూకా శుభవార్త 17:17లో, లూకా 17:14లో ఆయన వారిని చూచి మీరు వెళ్ళి యాజకులకి కనపరచుకోడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా సుధులైరి. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళ బాధను చెప్పుకున్నారు. అయ్యా మేము కుష్ఠరోగులమయ్యా, ఊరి వెలుపల ఉంటా ఉన్నామయ్యా, మాకు కూడా స్వస్థతనివ్వండి అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు, మీరు వెళ్ళి యాజకుడికి కనబరుచుకోండి. చెప్పిన వెంటనే 10 మంది కుష్ఠరోగులు ఏం చేశారు? నమ్మారు. నమ్మి యాజకుడి దగ్గరికి వెళ్తా ఉన్న సమయంలో వీళ్ళకి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఎవరికి? 10 మందికి స్వస్థత కలిగింది. 10 మందికి స్వస్థత కలిగింది. అయితే 10 మందికి స్వస్థత కలిగిన తర్వాత యాజకుడి దగ్గరికి రాలా. స్వస్థపరచబడ్డాం కదరా, ఇంకేమరా, ఆయనతో మనకేమో అవసరమని 9 మంది ఏమయ్యారంట? వెనుదిరిగాడు.
ఒక్కడు మాత్రమే దేవుడికి కృతజ్ఞతగా తిరిగి వచ్చాడు. అక్కడ రాయబడింది, ఇదిగో అందుకు యేసు 10 మంది శుద్ధులైనారా అని అడిగితే, అయితే అవునయ్యా 10 మంది శుద్ధులైతారయ్యా, అయితే 9 మంది ఎక్కడా అడుగుతాడు. అక్కడ గుర్తుపెట్టుకో, మందిరానికి కొన్ని సంఘాలలో స్వస్థతా మందిరం పెట్టుకుంటారు, అన్యులను నడిపిస్తారు. ఏదో 7 వారాలు ఇంకో వారాలు కొన్ని వారాలు వచ్చి స్వస్థత పొందుకున్న తర్వాత వాళ్ళు స్వస్థత పొందుకున్న తర్వాత మందిరానికి వస్తా ఉన్నారా, దేవుణ్ణే నమ్ముకొని ఉన్నారా, దేవునిలోనే ఉన్నారా, అది చూడాలి మనం. వచ్చింది స్వస్థత పొందుకుంది, అయ్యగారికి కానుకిచ్చింది, అంతవరకే ఉంటే అది సంఘం కాదు, అతడు సేవకుడు కాదు, ఇంతకు మించి ఆమె విశ్వాసరాలే కాదు. ఇక్కడ రాయబడింది ప్రభువుకి కృతజ్ఞతగా స్తుతించాలా. ప్రభువుకు ఎంత కోపం వచ్చి అడిగాడు, 9 మంది ఎక్కడా, ఓర్పా నువ్వెక్కడా, ఏమైంది, వెనుదిరిగి వెళ్ళిపోయింది. లోతు నువ్వెక్కడా, ఏమైంది, వెనుదిరిగి వెళ్ళిపోయింది. ఈ 9 మంది ఎక్కడా, వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఓర్పా పేరు రాయబడిందా, రాయబడలేదే. 9 మంది పేర్లు రాయబడ్డాయా, రాయబడలేదే. స్వస్థత కలిగిన ఒక్కడు వచ్చాడు చూడు, వాడు. అది గట్టి గింజ, అది గోధుమ. ఈ 9 మంది ఎవరు? అందుకే ప్రియ సహోదరి, ప్రభు కూడా ఏమంటాడు తెలుసా, మనుషులు నమ్మకండి, నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులను నమ్ముకంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, సేవకుడి దగ్గరికి రామని చెప్పాలా. ఎక్కడికి రమ్మన్నాడు, నా యొద్దకు రండి. సేవకుడి దగ్గర రావాలండి, చెప్పాలా సేవకుడికి. కానీ సేవకుడు కాదు, దేవుడికి చెప్తాడు సేవకుడు కూడా, నా యొద్దకు రండి. మీ చింత యావత్ ఎవరి మీద ఏమన్నాడు, ఆయన మీద వేయండి. స్వస్థత ఎట్టగలుగుతుందంటే, ఇంతవరకు మనం చూసాం అది వాక్యాలలో స్వస్థత అని. అయితే స్వస్థత ఎలా కలుగుతుందంటే, ఈ నిర్గమ 15:26లో బాగా అంటాడు, మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలు పాటించి కట్టడలను అనుసరించి నడిస్తే, ఇదిగో అప్పుడు నీకు స్వస్థత. అయ్యగారు కడుపు నొస్తుంది, కాళ్ళు నొస్తుంది, మోకాళ్ళ నొప్పులు, షుగర్ ఉంది, బీపీ ఉంది, ప్రార్థన చేయి, ప్రార్థన వస్తుందా? ఆ రోజుకు మాత్రం బాగుంటుందేమో, రేపు 2 ఇంతలు అవుతుంది. అవునా, 2 ఇంతలు అవుతుంది. ఆ వారం ఏమన్నా బాగుంటుందేమో, 2 ఇంతలు అవుతుంది. ప్రభు చెప్తా ఉన్నాడు, నీకు స్వస్థత కలగాలంటే ఫస్ట్ నీ పాపం ఒప్పుకోవాలా. నువ్వు ఆశీర్వదించబడాలన్నా నీ పాపం ఒప్పుకోవాలా. ప్రభు ఏం చెప్తాడంటే, నా మాట వినాలా. ఏంటి, నా మాట వినాలా. నేను ఇచ్చిన ధర్మశాస్త్ర ఆజ్ఞలు ఉన్నాయి కదా, నా కట్టడలు ఉన్నాయి కదా, వాటిని పాటించాలా. అప్పుడే నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. ఎలా కలుగుతుంది స్వస్థత? ఆయన పొందిన దెబ్బల చేత అన్నాడు కదా, ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగుతుంది. ఇది ఎలీషాకు రోగం వచ్చింది, స్వస్థత వచ్చిందా? హిజ్కియాకు రోగం వచ్చింది, 15 సంవత్సరాల ఆయుష్ వచ్చింది. తిమోతికి జబ్బు చేసింది, ద్రాక్షరసం తాగమన్నాడు. ఇంకా యోబయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటే పచ్చిపుండ్ల వ్యాధి, తెలుగు భాషలో గజ్జి అంటారు. ఎన్ని రోజులు బాధపడ్డాడు? స్వస్థత ఇయ్యచ్చు కదా దేవుడు, సాతానుకి అప్పచెప్పాడు కదా. జ్ఞాపకం ఉంచుకో, స్వస్థత కాదు, ప్రభువుకు విధేయులై జీవించాలా, ప్రభువుతో అంటుకట్టబడి జీవించాలా, సహవాసం చేయాలా. అప్పుడు స్వస్థత. నీ పాపాలు క్షమించబడితే నువ్వు ఒప్పుకుంటేనే క్షమించబడతాయి. ఎన్నడూ పాపం చేయకూడదు. మళ్ళీ ప్రభు కూడా భక్తులకు చెప్తా, స్వస్థత పొందుకున్నావా, ఇక ఎన్నడే కానీ నువ్వు పాపం చేయొద్దంటాడు ఆ స్త్రీతో. అది నా మాట వినాలా, నా ఆజ్ఞలు పాటించాలా, నా కట్టడలు అనుసరించాలా. నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే. యేసు నామమున నీకు స్వస్థ శీఘ్రముగా కలుగునుగాక. ఆమెన్. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.